ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. మార్చి 16, 17, 18 తేదీల్లో ఈ రాశివారు జాగ్రత్త. ఈ 3 రోజులలో ప్రాణం పోయినా సరే ఈ ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకండి. పొరపాటున ఇస్తే మీ అదృష్టం ఆవిరైపోతుంది. ఇది ఈ రాశివారు తప్పకుండా చూడాల్సిన వీడియోలోకి వెళ్ళే ముందు మీ జీవితంలోనే ప్రతి సమస్యకు పరిష్కారం చూపే మా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి వెంటనే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఈ రాశివారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఆంజనేయ స్వామి మరియు ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో జై బాలాజీ, జై మాతాజీ అని రాయండి. మీ కుటుంబానికి ఆ దైవ రక్షణ లభిస్తుంది. ఈ రాశివారు ఇప్పుడు మనం ఈ నెలలో అంటే నిజానికి ఈ నెల చాలా పవిత్రమైనది. ముఖ్యంగా అంటే మీరు రేపటి నుండి చేసే ఒక చిన్న పొరపాటు మీ జీవితకాలం మిమ్మల్ని బాధించేలా చేయవచ్చు. అదే సమయంలో నేను చెప్పబోయే ఆ ఒక్క వస్తువును మీరు జాగ్రత్తగా కాపాడుకుంటే రేపటి నుంచి మీ జీవితంలో మీరు కలలో కూడా ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి. గత 5 నెలలుగా మీరు దేనికోసమైతే ప్రాకులాడుతూ ఉన్నారో, ఏ కలనైతే కంటున్నారో ఆ కళ ఈ నెలలో సాకారం కాబోతుంది. ఈ రాశివారు ఒక్కసారి గమనించండి. 2026 సంవత్సరం మొదలైనప్పటి నుంచి మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జనవరి గడిచిపోయింది, ఫిబ్రవరి కూడా అయిపోయింది, మార్చి నెల కూడా ఇలాగే గడిచిపోతుందా అని మీ మనసులో ఒక భయం ఉండవచ్చు. కానీ ఈ రాశివారి జాతకులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి. 1 మరియు 2 అంకెలు మనకు దారి చూపిస్తే 3వ అంకె మార్చి నెలలో విజయాన్ని ఇస్తుంది. అందుకే శాస్త్రంలో 3వ నెలకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. గడిచిన 2 నెలలు మీకు ఇబ్బందిగా ఉన్న ఈ 3వ నెల మీ జీవితాన్ని వజ్రంలా మెరిపించబోతుంది. ఈ రాశి తలరాతను పూర్తిగా మార్చేసే శక్తి ఈ నెలకు ఉంది. సంవత్సరాలలో మీకు అనుకున్న ప్రతి పని ఇప్పుడు మెల్లమెల్లగా పట్టాలెక్కబోతుంది. అయితే నేను పదే హెచ్చరిస్తున్న ఆ ఒక్క వస్తువును మాత్రం రేపటి నుండి ఎవ్వరికి చేతికి ఇవ్వకండి. మీరు దాన్ని గనక ఇతరులకు ఇస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. దారిద్ర్యం, ఆర్థిక కష్టాలు మీ తలుపు తడతాయి. మీరు సంపాదించే లాభం కాస్త నష్టంగా మారిపోతుంది. ఎందుకంటే ఆ వస్తువు సామాన్యమైనది కాదు. దానిలో ఈ విశ్వంలోని సకల సానుకూల శక్తులు నిండి ఉన్నాయి. గ్రహాల కదలికల వలన దానికి ఇప్పుడు మరింత శక్తి చేకూరింది. ఆ వస్తువు ఏంటి, అది మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది అనే వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోవాలన్నా, మీకు సొంత కారు, ఇల్లు, మంచి ప్రేమ దక్కాలన్నా ఈ వీడియోను ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మీకోసం ఈ విశ్లేషణ చేయడానికి మేము ఎంతో సమయం కేటాయించాం. కాబట్టి ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఈ రాశివారు ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను చెప్పబోయే ఆ ఒక్క వస్తువు ఎంత శక్తివంతమైనది అంటే అది ఎవరి దగ్గర ఉంటే వారి ఇల్లు అన్న పానీయాలకు, ధనధాన్యాలకు కొదవ లేకుండా కలకలలాడుతుంది. ఈ విశ్వంలోని సకల సానుకూల శక్తులు ఆ వస్తువులోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఇప్పుడు ఉన్న గ్రహాల అనుకూలత వలన ఆ వస్తువుకి మరింత దైవిక శక్తి తోడైంది. అందుకే ఈ రాశి జాతకులారా, ఈ వీడియోని చాలా ఏకాగ్రతతో చూడండి. రేపటి నుండి ఆ ఒక్క వస్తువును కనుక మీరు ఇతరులకు ఇవ్వకుండా జాగ్రత్త పడితే మీ జీవితంలోనే మీరు కన్న ప్రతి కళ నిజం కాబోతుంది. మీకు కావలసిన ఐశ్వర్యం, సొంత వాహనం, అంతస్తుల భవనం, మీరు కోరుకున్న ప్రేమ, ఇలా ఒకటేమిటి మీ మనసులోని ప్రతి కోరిక కూడా మెల్లమెల్లగా నెరవేరడం మీరు కళ్ళారా చూస్తారు. ఈ రాశి వారి కోసం ఈ సమాచారాన్ని సేకరించడానికి, గ్రహగతులను విశ్లేషించడానికి మేము ఎంతో కష్టపడ్డాం. దాదాపు 8 నుండి 10 గంటల పాటు
పంచాంగ గణనలు చేసి మీ భవిష్యత్తు కోసం ఈ విలువైన విషయాలను మీ ముందుకు తెచ్చాం. దీని వెనక మా స్వార్థం ఏమీ లేదు. కేవలం ఈ రాశి వారు బాగుండాలి, మీ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు దక్కాలి. తెలియక మీరు చేసిన చిన్న పొరపాట్ల వలన మీ శత్రువులు లాభపడకూడదు అనేది మా తాపత్రయం. మా ఈ నిరంతర శ్రమకు ప్రతిఫలంగా మేము కోరుకునేది ఒకటే. ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అని ఒక్క మాట రాయండి. ఆ మాట మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే, ఈ రాశివారు జాతకులారా, ఈ నెల మీ జీవితంలో ఒక కొత్త ఆశా కిరణంలా మారబోతుంది. గ్రహాల స్థితిగతులు మీకు అత్యంత లాభదాయకంగా మారుతున్నాయి. ముఖ్యంగా రేపటి నుంచి మీ జాతకంలో మీకు లాభస్థానంలో ఉండబోతుంది. అంతటితో ఆగకుండా తనతో పాటు గ్రహాలన్నీ కూడా మీకు తోడుగా నిలుచుకుంటున్నాయి. అంటే ఈ రాశి వారికి ఇక భయపడాల్సిన అవసరమే లేదు. మీ జీవితం ఇప్పుడు విజయాల బాటలో నిలబడింది. ఇన్నాళ్ళు మీరు దేనికోసమైతే ఎదురు చూశారో ఆ దైవ ప్రసాదం మీకు అందే సమయం ఆసన్నమైంది. మీకు ఈ కలయికల వలన, ఈ గురుగ్రహాల కలయిక వలన అద్భుతాలు చేయబోతుందో తెలిసే మీరు ఆశ్చర్యపోతారు. ఎప్పుడైతే మీకు గ్రహాలన్నీ కలిసి మీకు లాభస్థానంలో సంచరిస్తారో అప్పుడు మీ జీవితంలో కొన్ని కీలక మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యంగా రేపటి నుంచి మీరు కొన్ని పనులు చేయాలి, మరికొన్ని పనులకు దూరంగా ఉండాలి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మనకు విజయం దక్కిందంటే అది మన మంచి కర్మల ఫలితమే. అదే మనకు నష్టం జరుగుతుందంటే దానికి మనలో ఉన్న ఏదో ఒక చిన్న పొరపాటే కారణం. లోకాన్ని నిందించే ముందు మనలో ఉన్న ఆ తప్పేంటో తెలుసుకొని సరిదిద్దుకుంటేనే అదృష్టం మన తలుపు తడుతుంది. ఈ రాశి వారు గత కొంతకాలంగా 3 పెద్ద తప్పులు చేస్తూ వస్తున్నారు. జనవరి 2026 సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఈ తప్పులను పునరావృతం చేస్తున్నారు. ఒకవేళ ఈ మార్చి నెలలో కూడా మీరు అవే పొరపాట్లు చేస్తే జనవరి మరియు ఫిబ్రవరి నెలలాగానే ఈ మార్చి కూడా మీ చేతుల్లో నుంచి జారిపోతుంది. మొదట్లో మీకు రాహుకేతు ప్రభావం వలన మీకు ఆ గురు అనుగ్రహం కలగలేదు. కాబట్టి ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఈ రాశి జాతకులారా, దాదాపు 70 ఏళ్ళ తర్వాత మీ జాతకంలో అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. రవిశల్య యోగం, భాగ్య వృద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం, ఈ 3 యోగాల కలయిక రేపటి నుంచే మీ జీవితం పైన ప్రభావాన్ని చూపబోతుంది. ధనం, సుఖం, సంపద, ఇలా ప్రతి రంగంలోనూ మీరు అభివృద్ధిని చూస్తారు. అయితే నేను చెప్పే ఆ కొన్ని విషయాలను మీరు అస్సలు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇన్నాళ్ళు మీరు పట్టించుకొని ఆ చిన్న విషయాలే ఇప్పుడు మీ విజయానికి పునాది కాబోతున్నాయి. అసలు ఈ రాశి వారు చేస్తున్న ఆ 3 పెద్ద తప్పులు ఏంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అనేది నేను వివరంగా చెప్తాను. అంతకంటే ముందు ఒక ఆశ్చర్యకరమైన విషయమేనండి. గత 5 ఏళ్ళుగా 2 శక్తివంతమైన దేవతలు మీ జీవితంలోనే అద్భుతాలు చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ మార్చి నెలలో ఆ దేవతల మహిమను మీరు ప్రత్యక్షంగా చూడబోతున్నారు. ఆ 2 దేవతలు ఎవరు, వారు మీకు అందించబోయే ఆ సర్ప్రైజ్ ఏంటి అని తెలిస్తే మీ పాదాల కింద భూమి కదులుతుంది. మీరు కలలో కూడా ఊహించని ఒక అద్భుతమైన ఘట్టం ఈ దేవతల యొక్క ఆశీస్సులతో మీ జీవితంలో జరగబోతుంది. ఆ దేవతల యొక్క ఆశీస్సులతో మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన ఘట్టం ఏంటో తెలియాలి అంటే ఈ వీడియోను చివరి వరకు ఏకాగ్రతతో చూడండి. ప్రతి విషయాన్ని నేను మీకు వివరంగా వివరిస్తాను. ఈ రాశివారు ఒకసారి గత 5 ఏళ్లను గుర్తు తెచ్చుకోండి. మీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. కొన్నిసార్లు లాభాలు వచ్చాయి, మరి కొన్నిసార్లు భారీ నష్టాలను చవిచూశారు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీకు నష్టం జరిగింది అంటే అది ఆ దేవుడిచ్చిన సంకేతాన్ని మీరు నిర్లక్ష్యం చేయడం వల్లే. గత 5 ఏళ్ళుగా 2 శక్తివంతమైన దేవతలు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఒక కవచంలా కాపాడుకుంటూ వస్తున్నారు. అసలు ఆ దేవతలు ఎవరు, వారు మిమ్మల్ని ఎందుకు కాపాడుతున్నారు అనే విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
గతంలో ఎన్నోసార్లు మీ శత్రువులు మిమ్మల్ని సర్వనాశనం చేయాలని, మీ జీవితాన్ని అతలాకుతలం చేయాలని భయంకరమైన కుట్రలు పన్నారు. మీ పైన క్షుద్ర పూజలు, మంత్రతంత్రాలు ప్రయోగించి మీ అదృష్టాన్ని కట్టేయాలని చూశారు. ఆ దేవుళ్ళ కృప వలన మీరు ఆ ప్రమాదాల నుండి బయటపడ్డారు. కానీ ఆ శత్రువు తాలూకు ప్రతికూల శక్తి, నెగటివ్ ఎనర్జీ ఇంకా మీ వెంటే ఉంది. అందుకే ఈ రాశి వారు ఎంత కష్టపడినా సక్సెస్ మీ దరిదాపుల్లోకి వచ్చి ఆగిపోతుంది. ఈ రాశి జాతకులారా, ఇప్పుడు మీరు ఈ నెగటివ్ ఎనర్జీ నుంచి విముక్తి పొందాల్సిన సమయం వచ్చింది. దీనికోసం మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయాలి. అవి నేను మీకు వివరిస్తాను. ఇంతకీ మిమ్మల్ని కాపాడుతున్న ఆ ఇద్దరు దేవతలు ఎవరో తెలుసా? ఒకరు కర్మ ఫలదాత అయిన శనిదేవుడు, మరొకరు బుద్ధిని ప్రసాదించే ఆ విఘ్నేశ్వరుడు. ఈ ఇద్దరు దేవతలు మీ జీవితంలోనే ఒక డాలులా నిలబడి మిమ్మల్ని రక్షించారు. కానీ ఈ రాశి వారు తెలియక చేసిన కొన్ని పొరపాట్ల వలన ఈ దేవుళ్ళు మీ చుట్టూ ఏర్పాటు చేసిన ఆ రక్షణ కవచం బలహీనపడిపోయింది. అసలు మీరు చేసిన ఆ తప్పేంటి? ఆ రక్షణ కవచం మళ్ళీ బలపడాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ విషయాన్ని శనిదేవుడు మరియు గణపతి పంపిన సందేశంగా భావించి, ఇంకా ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో 3 సార్లు జై శనిదేవ్, జై శ్రీ గణేష్ అని రాయండి. మీ మనసులోని కోరిక ఆ దేవులకు చేరుతుంది. అదొక శక్తివంతమైన వజ్రంగా మారి విశ్వంలో ప్రతిధ్వనిస్తుంది. ఎవరైతే మీ కామెంట్ చూస్తారో వారి ద్వారా కూడా మీకు పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. కాబట్టి మీకు సామాన్యమైన విషయంగా భావించకండి. మీరు చేసే ఆ కామెంట్ విశ్వమంతా ప్రతిధ్వనిస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయానికో వెళ్దాం. రేపటి నుంచి ఈ రాశి వారు తమ జీవితంలో పొరపాటున కూడా చేయకూడని ఆ 3 పెద్ద తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి తప్పు, శత్రువులు నిర్లక్ష్యం చేయడం. ఈ రాశి వారు చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటో తెలుసా? ప్రతిసారి శత్రువులు బలహీనంగా అంచనా వేయడం. వాడు నాకేం చేస్తాడులే, నాకేం కాదు అని మీరు అనుకుంటారు. కానీ ఈ రాశి జాతకులారా, ఇలాంటి నిర్లక్ష్యమే మీకు ఎప్పుడూ భారీ నష్టాన్ని మిగులుస్తుంది. శత్రువులు క్షమించడం, దయ చూపడం వంటిది మంచి గుణమే కావచ్చు. కానీ ఆ శత్రుత్వం మిమ్మల్ని నాశనం చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవడం చాలా అవసరం. సాక్షాత్తు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది కూడా ఇదే. ముందు నువ్వు రక్షించుకో, అప్పుడే దేవుడు నిన్ను రక్షిస్తాడు. భగవంతుడు నీకు ఇచ్చిన ఈ ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. ఒకవేళ నీకు ఈ మాట అర్థమైతే ఇప్పుడే కామెంట్ బాక్స్లో అవును అని చెప్పి మాకు అర్థమవుతుంది అని రాయండి. ఈ రాశివారు గత కొంతకాలంగా తమ శత్రువులను చాలా తేలికగా తీసుకున్నారు. కానీ ఆ శత్రువులు ఏం చేశారో తెలుసా? మీతోనే ఉంటూ, మీతోనే కలిసి, మీకు మీ విషయాలన్నీ కూడా తెలుసుకొని మీ కంచంలో తిని ఆ కంచానికే రంధ్రం చేశారు. అవును, ఈ రాశి జాతకులారా, మీతో అడుగులో అడుగు వేస్తూ, మీ చెయ్యి పట్టుకొని నడుస్తూనే మీ వెనక వెన్నుపోటు పొడిచారు. ఈ శత్రువు ఎవరో బయట వ్యక్తి కాదు, మీ జీవితంలో అతి దగ్గరగా దాగి ఉన్న ఒక ద్రోహి. వారు మిమ్మల్ని పూర్తిగా బిచ్చగాడవ్వాలని చూస్తున్నారు. మీ దగ్గర ఉన్న అన్నం, ధనం ఇలా ప్రతిదీ దోచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. మీరు ఇప్పటికైనా ఈ విషయాన్ని గ్రహించకపోతే ఈ మార్చి నెల కూడా మీకు చేదు అనుభవాన్ని మిగులుస్తుంది. ఎందుకంటే ఆ శత్రువు 2026 ప్రారంభం నుంచి మీ పైన విపరీతమైన పగతో ఊగిపోతున్నాడు. మిమ్మల్ని నాశనం చేయడానికి వాడు ఏ స్థాయికైనా తెగిస్తాడు. కానీ ఈ రాశి జాతకులారా, మీరు భయపడకండి. ఈ నెల మీకోసం అద్భుతాలను మోసుకొస్తుంది. మీ కలలు నిజమయ్యే సమయం దగ్గర పడింది. గ్రహగతులు మీకు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఆ శత్రువు నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి నేను చెప్పే కొన్ని విషయాలను అస్సలు మర్చిపోకండి. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియో ముగింపులో నేను చెప్పబోయే ఆ చిన్న పరిహారం మీ జీవితానికి ఒక రామబాణంలా పనిచేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. శత్రువుల గురించి నేను చెప్పిన మొదటి తప్పుని ఎప్పటికీ మర్చిపోకండి. ఎవరిని తక్కువ అంచనా వేయకండి. ఎవరిని పడితే వారిని కళ్ళు మూసుకొని నమ్మకండి.
ముఖ్యంగా మీ పని బాధ్యతలను ఇతరులకు అప్పగించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో మీరు ఎవరినైనా నమ్మి మీ బాధ్యతలు అప్పగిస్తే మీకు ఖచ్చితంగా వెన్నుపోటు లేదా మోసం ఎదురయ్యే ఉంటుంది. నేను చెప్పేది నిజమైతే ఇప్పుడే కామెంట్ చేయండి అవును ఇది నిజము అని. నిజానికి ఈ రాశి వారిలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ అవే మీకు శాపంగా మారుతున్నాయి. మీ అమాయకత్వం, మీ మనసులో ఏది దాచుకోకుండా అందరికీ చెప్పేసే మీ తత్వం వలనే జనం మిమ్మల్ని వాడుకుంటున్నారు. అందుకే ఈ రాశి వారు రేపటి నుంచి చేయకూడని రెండవ తప్పు ఏమిటో తెలుసా? మీ జీవిత రహస్యాలను ఇతరులతో పంచుకోవడం. మీరు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, మీ లక్ష్యం ఏంటి, మీ ఆదాయం ఎంత, ఇలాంటి విషయాలను పొరపాటున కూడా ఎవరికి చెప్పకండి. ఈ రాశి వారు చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటో తెలుసా? మీకు ఒక చిన్న విజయం దక్కగానే ఊరంతా డప్పు కొడతారు. చివరికి ఆ పని పూర్తి కాకముందే అందరికీ చెప్పేస్తారు. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? ఇతరుల కళ్ళు మీ పని మీద పడతాయి. ఫలితంగా బాగా జరగాల్సిన పని కాస్త అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా నష్టం వస్తుంది. అందుకే ఈ మార్చి నెలలో మీ పనులని చాలా రహస్యంగా అంటే సీక్రెట్గా ఉంచుకోండి. ఇక మూడవ తప్పు, దేవుడిచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయడం. ఈ రాశి జాతకులారా, మీరు ఈ భూమి మీద మనుషులు మీకు తోడు రాకపోయినా, అంత చీకటిగా అనిపించినా ఆ భగవంతుడు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టడు. మీరు చేసే మంచి పనులే రేపు మీకు దైవ సంకేతాలుగా మారి దారి చూపిస్తాయి. మీరు ఈ రోజు వరకు ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి కీడు తలపెట్టలేదు. ఎదుటివారు మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా మీరు మాత్రం అందరికీ సహాయం చేస్తూనే వచ్చారు. మీ లోపల ఉన్న ఆ సహాయ గుణమే మీ అతిపెద్ద బలం. మీరు చేసిన ఆ పుణ్యమే ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వబోతుంది. భగవంతుడు మీకు మంచి రోజులు ఇచ్చే ముందు కొన్ని గుర్తులు చూపిస్తాడు. ఆ గుర్తులను మీరు అర్థం చేసుకుంటే మీ జీవితం మలుపు తిరుగుతుంది. ఒకవేళ మీరు వాటిని నిర్లక్ష్యం చేస్తే అదృష్టం మీ చేతిలో నుంచి జారిపోతుంది. ఇంతకీ ఆ సంకేతాలు ఏంటి, అవి మీకు ఎలా కనిపిస్తాయి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీరు ఇప్పటి వరకు చేసిన మంచి పనులకు ఫలితం ఇచ్చే సమయం వచ్చేసింది. భగవంతుడు మీకు అద్భుతమైన కాలాన్ని ఇచ్చే ముందు ఖచ్చితంగా కొన్ని సంకేతాలు కనిపిస్తాడు. ఒకవేళ మీరు ఆ సంకేతాలను గమనించకుండా వదిలేస్తే మీ జీవితంలోకి రావాల్సిన ఆ విజయాలను మీరు ఎలా అందుకోగలరు? ఒకసారి ఆలోచించండి. ఉదాహరణకు, మీకు నిద్రలో ఒక అద్భుతమైన కళ రావచ్చు. అది దేవుడిస్తున్న సూచన కావచ్చు. కానీ మీరు ఉదయం లేవగానే అదొక కళ మాత్రమే కదా అని నిర్లక్ష్యం చేస్తారు. ఈ రాశి వారు రేపటి నుంచి అసలు చేయకూడని తప్పు ఇదే. రేపటి నుంచి మీకు కనిపించబోయే ఆ 3 సంకేతాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ గుర్తులు మీకు కనిపిస్తే మీ జీవితాన్ని మలుపు తిప్పే కొన్ని పనులు మీరు వెంటనే చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ వీడియోను చాలా శ్రద్ధగా చూడండి. సగం జ్ఞానం ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. పూర్తి విషయం తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటే ఈ మార్చి నెల మీకు నష్టాన్ని కూడా మిగిల్చవచ్చు. ఈ 3 రోజులలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ పాయింట్ మిస్ అవ్వకండి. అలాగే ఈ రాశి వారు ఒకటి గమనించండి. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసం ఇంత పరిశోధన చేసి సమాచారాన్ని అందిస్తున్నప్పుడు మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. మీరు మా భావాలను అర్థం చేసుకుంటారని, ఇప్పుడే వీడియోను లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక అసలు విషయానికి వస్తే, రేపటి నుంచి మీ జాతక గ్రహాలు కలిసి తమ ప్రభావాలు చూపబోతున్నాయి. అంతేకాదు, కర్మ ఫలదాత అయిన శనిదేవుడు కూడా మీ పైన అమితమైన కరుణను చూపిస్తున్నాడు. అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుడు మరియు శని మహాత్ముడు ఈ ముగ్గురు కలిసి ఈ నెలలో మీకు ఊహించని శుభవార్తలు అందించబోతున్నారు. కానీ వారిచ్చే సంకేతాలను మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ రాశి జాతకులారా, రేపటి నుంచి మీకు కనిపించబోయే ఆ మొదటి సంకేతం ఏంటో తెలుసా? మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద ఇంటికి మీ నుండి బయటకు వెళ్ళేటప్పుడు, అది ఆఫీస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా బజారుకు వెళ్తుండవచ్చు,
అలా వెళుతున్నప్పుడు మీకు అకస్మాత్తుగా ఒక వృద్ధుడు కనిపిస్తే జాగ్రత్తగా గమనించండి. ఆయన చూడడానికి చాలా పేదవాడిలా కనిపిస్తాడు. అసహాయుల్లా లేదా ఒక కూలీలా ఉండవచ్చు. ఒక్కోసారి పిచ్చివాడిలా కనిపించే ముక్కు ముఖం తెలియని బాటసారి కావచ్చు, లేదా ఒక సాధువు కూడా కావచ్చు. అలాంటి వ్యక్తి కనుక మీ దగ్గరికి వచ్చి ఆకలిగా ఉందని ఏదైనా తినడానికి అడిగితే పొరపాటున కూడా వారిని నిర్లక్ష్యం చేయకండి. ఈ రాశి వారు చాలామంది ఇక్కడే తప్పు చేస్తున్నారు. ఈ పిచ్చి వాళ్ళు సాధువులు రోజు తిరుగుతూనే ఉంటారు. ఎవరో ఒకరికి వీరికి సహాయం చేస్తారులే, నాకేమో చాలా అర్జెంట్ పని ఉంది, నేను ఇక్కడికి వెళ్ళాలి, అది చేయాలి అని చెప్పి కసిరి పారేసి వెళ్ళిపోతుంటారు. కానీ ఈ రాశి వారు ఒకటి గుర్తుపెట్టుకొని, మీరు ఏ విజయం కోసమైతే అంత వేగంగా పరిగెడుతున్నారో ఆ విజయం అక్కడికక్కడే ఆగిపోతుంది. ఎందుకంటే ఆ పేదవాడి రూపంలో మీ అదృష్టాన్ని పరీక్షించడానికి ఆ దైవమే వచ్చి ఉండవచ్చు. రేపటి నుంచి మీరు కనుక ఇంటి బయట అడుగు పెట్టినప్పుడు అలాంటి వ్యక్తి కనిపిస్తే వారిని అస్సలు విస్మరించకండి. ఒకవేళ మీరు వారిని చూడకపోతే పర్వాలేదు, కానీ మీ కళ్ళు వారిని చూసినా కూడా మీరు పట్టించుకోకుండా వెళ్తే మాత్రం అది మీ కర్మలను పాడు చేస్తుంది. దీనివల్ల మీ జాతకంలోని లాభస్థానాలను బలహీనపడి పనులు పూర్తవుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆగిపోతాయి. ఇన్నాళ్ళలో మీకు సక్సెస్ చేతి వరకు వచ్చి ఎందుకు చేజారిపోతుందో ఇప్పుడు అర్థమైందా? అందుకే ఈ తప్పును మళ్ళీ చేయకండి. ఇక రెండవ సంకేతం మీ ఇంట్లోనే ఉంది. ఈ రాశి జాతకులారా, మీ ఇంట్లో అంటే ట్యాప్ ఏదైనా చుక్కలు చుక్కలుగా కారుతుందా? లేదా ఇంట్లో చెప్పులు అస్తవ్యస్తంగా ఉల్టా పడి ఉన్నాయా? బట్టలు ఇక్కడ అక్కడ పడేసి ఉన్నాయా? వీటిని అస్సలు చిన్నవిగా చూడకండి. ఇంట్లో దైవం ఉండాలి అంటే ఆ ఇంట్లోని వాతావరణం ప్రశాంతంగా శుభ్రంగా ఉండాలి. రేపటి నుండి ఈ సంకేతాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఒకవేళ మీ ఇంట్లో నల్లా లీక్ అవుతుంటే వెంటనే రిపేర్ చేయించండి. బోర్లా పడిన చెప్పులను వెంటనే సీదా చేయండి. ఇల్లు చిందరవందరగా ఉంటే సరిదిద్దుకోండి. ఎవరో వస్తారులే అని ఎదురు చూడకుండా మీరే ఆ బాధ్యత తీసుకోండి. ఎప్పుడైతే మీ ఇంటి వాతావరణం శుద్ధంగా మారుతుందో అప్పుడే మహాలక్ష్మి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అప్పుడే శనిదేవుడు మీ పైన కరుణ చూపిస్తాడు. బుధుడు, వినాయకుడు సిద్ధి బుద్ధులతో మీ గడప దాటి లోపలికి వస్తాడు. ఇన్నాళ్ళు మీరు ఎన్ని కష్టపడిన డబ్బు ఎందుకు నిలబడలేదు అంటే మీ ఇంట్లో ఉన్న ఇటువంటి చిన్న చిన్న దోషాలే కారణం. లక్ష్మీదేవి వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే ఈ రాశి వారు రేపటి నుంచి మీ ఇంటిని ఒక దేవాలయంలా మార్చుకోండి. మీ ఇంట్లో ఉన్న అస్తవ్యస్తతను సర్దిద్దే బాధ్యతను వేరే ఎవరికో వదిలేయకండి. మీ భార్య లేదా మీతో ఉండేవారు ఎవరైనా సరే ఆ పని చేస్తున్నా ఒకసారి మీరు పర్యవేక్షించండి. ఎందుకంటే మీ ఇంటి వాతావరణం ఎంత పవిత్రంగా, ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో ఈశ్వరుడి నివాసం అంత గొప్పగా ఉంటుంది. రేపటి నుండి మీ ఇంటి వాతావరణాన్ని మార్చుకోండి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. శనిదేవుడు మీ పైన కరుణ చూపిస్తాడు మరియు విఘ్నేశ్వరుడు సిద్ధి బుద్ధులతో మీ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ రాశి వారు తమ ఇంటి పైన పూర్తి దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. చాలామంది ఈ రాశి వారు కష్టపడుతుంటారు, సక్సెస్ కూడా వస్తుంది. కానీ సక్సెస్ ఎక్కువ కాలం నిలబడదు. ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసా? మీరు ఎంత సంపాదించినా మీ ఇంటి వాతావరణం సరిగ్గా లేకపోతే మహాలక్ష్మి ఒక చేత్తో వచ్చి మరో చేత్తో వెళ్ళిపోతుంది. అందుకే నేను చెప్పిన ఈ విషయాలను తేలికగా తీసుకోకండి. ఇక ఈ రాశి వారు గమనించాల్సిన మూడవ సంకేతం చాలా అరుదైనది. అకస్మాత్తుగా మీ ఎడమ కన్ను అదిరిన, ఎడమ కన్నులో ఏదైనా అలజడి కలిగిన ఈ సంకేతాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. మీరు ఏదైనా కొత్త పని మొదలు పెడుతున్నప్పుడు లేదా ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఇలా జరిగితే ఆ పనిని అక్కడికక్కడే ఆపివేయడం ఉత్తమం. ఎందుకంటే ఇది భగవంతుడు మీకు ఇస్తున్న హెచ్చరిక. ఆ పనిలో మీకు నష్టం జరగవచ్చు అని దేవుడు మీకు ముందే సూచిస్తున్నాడు. అదే ఒకవేళ మీ కుడి కన్ను అదిరితే మాత్రం అది భగవంతుడి శుభ సంకేతం. మీరు తలపెట్టిన కార్యం దిగ్విజయంగా పూర్తవుతుందని, ఇన్నాళ్ళు మీరు కన్న కలలను నిజం కాబోతున్నాయని అర్థం.
ఇక ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం, రేపటి నుంచి ఈ రాశివారు పొరపాటున కూడా ఒక వస్తువును ఎవరికి ఇవ్వకూడదు. అవతల వారు ఎంత మొండిగా అడిగినా, ఎన్ని బ్రతిమలాడినా సరే, ప్రాణం పోయినా ఆ వస్తువును మాత్రం ఇతరుల చేతికి ఇవ్వకండి. నేను వీడియో మొదట్లోనే చెప్పాను కదా, పొరపాటున కూడా మీరు ఆ వస్తువును ఇతరులకు ఇస్తే మీ ఇంటి బయట అంటే అదృష్టం మొత్తం వారికే వెళ్ళిపోతుంది. అసలు ఆ వస్తువు ఏమిటి, అది మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది, మీ అదృష్టపు తాళాన్ని తెరిచే ఆ రహస్య చావి అంటే కీ గురించి ఇప్పుడు వివరంగా చెప్తాను. రేపటి నుంచి మీ జాతకంలో మీకు బుధగ్రహం 2 కూడా అత్యంత శక్తివంతంగా మారబోతున్నాయి. ఇలాంటి సమయంలో మీరు చేసే ఈ చిన్న పొరపాటు మీ అదృష్టాన్ని తలకిందులు చేయగలరు. ఆ వస్తువును కనుక మీరు ఇతరులకు ఇస్తే మీకు మీకు తమ శక్తిని కోల్పోతారు. తమకు రావలసినవన్నీ కూడా నష్టాలుగా మారిపోతాయి. అందుకే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఈ రాశి వారు ఒకటి గమనించాలి, మీ జాతకంలో మీకు బుధగ్రహం మరియు గురుగ్రహం మీకు ఏకకాలంలో చురుగ్గా ఉన్నప్పుడు భగవంతుడు మీకు 2 గొప్ప సంపదలను ప్రసాదిస్తాడు. ఒకటి మీ మధురమైన వాక్కు, రెండవది మీ ఆకర్షణ శక్తి అంటే పర్సనాలిటీ. ఈ రెండింటికి సంబంధం ఉన్న ఆ వస్తువు మరేదో కాదు, మనం నిత్యం చూసే అతి సాధారణంగా కనిపించే పచ్చి యాలకులు అంటే గ్రీన్ కాల్వ. అవును, ఈ రాశి జాతకులారా, మనం టీలోనో స్వీట్లోనో వేసుకునే ఆ చిన్న యాలకులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి. అంటే మీకు బుధుడు మీకు సుఖ సంతోషాలకు, అందానికి అంటే బుద్ధి జ్ఞానము కలిగించగలుగుతాడు. వ్యాపారంలోనే మరియు మనం మాట్లాడే మాట తీరుకు కారకుడు. ఈ యాలకులలో ఈ 2 మీకైతే ఉంటూ ఉంటాయి. దాని సువాసన మరియు దానికి ముందు మరియు మెదడు పైన చూపించే ప్రభావం బుధుడికి సంబంధించింది. పెద్దలు చెప్తుంటారు, మీ తలరాత మారాలి అంటే ముందు మీ మాట తీరు మారాలి అని. ఆ వాక్కులో మధురత్వం రావాలి అంటే యాలకుల కంటే మించింది ఏముంటుంది. ఈ రాశివారు రేపటి నుంచి ఏం చేయకూడదో ఇప్పుడు మనసులో బలంగా ముద్రించుకోండి. మీ ఇంట్లో ఎన్ని యాలకులున్నా వంటలకో లేదా అతిథులకో వాడండి, దానికి అభ్యంతరం లేదు. కానీ రేపటి నుంచి మీ అదృష్టానికి చిహ్నంగా 1 లేదా 2 పచ్చ యాలకులను విడిగా తీసి పెట్టుకోండి. వాటిని మాత్రం ప్రాణం పోయినా ఎవరికి ఇవ్వకండి. వారు మీకు ఎంత ప్రాణ స్నేహితులైనా, ఎంతగా బతిమిలాడినా సరే, మీ అదృష్టపు దానిలో నుంచి తీసి ఇతరులకు ఇవ్వకండి. ఎందుకు ఇవ్వకూడదు, దానివల్ల కలిగే నష్టం ఏంటి అనేది ఇప్పుడు వినండి. ఉదాహరణకు, మీరు ఒక చిన్న ప్లేట్లో 2 పచ్చ యాలకులను తీసుకోండి. సాయంత్రం సమయంలో మీ ఇంటి పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు ఆ 2 యాలకులను మీ చేతిలోకి తీసుకొని కళ్ళు మూసుకోండి. కేవలం 2 నిమిషాల పాటు మనస్ఫూర్తిగా ఇలా ప్రార్థించండి. హే మహాలక్ష్మి, హే బుధదేవ, నా మాటల్లో మధురత్వం నింపండి, నా అదృష్టాన్ని స్థిరంగా ఉంచండి. నా నోటి నుండి వచ్చే ప్రతి మాట నాకు గౌరవాన్ని, ఉపాధిని, మంచి సంబంధాలను తెచ్చిపెట్టేలా దీవించండి. ఈ రాశివారు ఎప్పుడైతే మీరు ఇలా ప్రార్థిస్తారో ఆ యాలకులు సామాన్యమైన వస్తువుల నుండి సౌభాగ్య బీజాలుగా మారిపోతాయి. మీరు గనక ఆ ప్రత్యేకమైన యాలకులను ఇతరులకు ఇచ్చేస్తే మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆ దైవిక శక్తిని వేరే వారికి ధారపోసినట్టే అవుతుంది. అప్పుడు మీరు మళ్ళీ మొదటికి వచ్చి శూన్యంలో నిలవలసి వస్తుంది. అందుకే ఆ యాలకులను మీ అదృష్టపు ఉండీలా భావించి భద్రపరచుకోండి. ఈ రాశివారు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏ లక్ష్మీదేవి, ఏ బుధదేవ, నా మాటల్లో మధురత్వం నింపండి, నా భాగ్యంలో స్థిరత్వాన్ని, బరకతని ప్రసాదించండి. నా నోటి నుండి వచ్చే ప్రతి మాట నా గౌరవాన్ని, ఉపాధిని, మంచి సంబంధాలను తెచ్చిపెట్టేలా దీవించండి అనే భావంతో మీరు ఏ యాలకులనైతే పూజ గదిలో ఉంచుతారో అవి ఇకపై సాధారణమైన మసాలా దినుసులు కావు. అవి మీ జీవితానికి సౌభాగ్య బీజాలుగా మారిపోతాయి.
మీరు ఎంతో కష్టపడి భక్తితో పోగు చేసుకున్న ఆ దైవిక శక్తిని అజాగ్రత్తగా ఎవరికి పడితే వారికి ఇచ్చేస్తే మీ అదృష్టాన్ని మీరే ఇతరులకు ధారపోసినట్టే అవుతుంది. ఉదాహరణకు, మీరు ఎంతో కష్టపడి పైసా కూడబెట్టి ఒక ఉండిని నింపారనుకోండి. అకస్మాత్తుగా ఆలోచించకుండా ఆ ఉండిని ఎవరికో ఇచ్చేస్తే మీ దగ్గర మళ్ళీ సున్నా తప్ప ఏముంటుంది? ఈ ప్రత్యేకమైన యాలకులు కూడా మీ సౌభాగ్యపు ఉండి లాంటిదే. వీటిని ఎవరికి ఇవ్వకండి. ఈ రాశివారు రేపటి నుంచి ఒక చిన్న నియమం పెట్టుకోండి. ఉదయం స్నానం చేసిన తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు మీ జేబులోనో, పర్సులోనో లేదా మీ బీరువాలోనో ఒక చిన్న శుభ్రమైన డబ్బీని ఉంచుకోండి. ఆ డబ్బీలో మీరు ప్రార్థన చేసుకున్న ఆ 2 పచ్చ యాలకులను భద్రపరచుకోండి. ముఖ్యంగా మీరు ఏదైనా పెద్ద పని మీద బయటకు వెళ్తున్నప్పుడు, అది ఉద్యోగ ఇంటర్వ్యూ కావచ్చు, వ్యాపార ఒప్పందం కావచ్చు, ఎవరినైనా ముఖ్యమైన వ్యక్తిని కలవడం కావచ్చు, లేదా కోర్టు పనులు కావచ్చు, చివరికి మీకు భయం వేస్తున్న ఏ రోజైనా సరే ఆ డబ్బిని ఒక క్షణం మీ చేతిలోకి తీసుకొని మనస్ఫూర్తిగా ఇలా అనుకోండి: అమ్మ, ఈరోజు నా దారిని సులభం చేయి, విజయాన్ని ప్రసాదించు. తర్వాత ఆ యాలకులను తినకండి, ఎవరికి ఇవ్వకండి. కేవలం మీ అదృష్టానికి చిహ్నంగా ఆ డబ్బీలోనే ఉంచండి. ఇలా మీరు చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో వచ్చే మార్పును మీరు గమనిస్తారు. ఇన్నాళ్ళు మీరు తక్కువగా చూసిన వారు, మీ మాటను నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు మీరు చెప్పేది శ్రద్ధగా వినడం మొదలు పెడతారు. ఎక్కడైతే మీరు భయపడి వెనకడుగు వేశారో అక్కడే మీరు ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా కనిపిస్తారు. ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఇలా ప్రతి చోట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఎందుకంటే బుధుడు మీ వాక్కును, మీ గురువు మీకు వ్యక్తిత్వాన్ని, సరికొత్త వెలుగును ఆకర్షణ ప్రకాశిస్తాడు. అయితే మీకు ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. యాలకులను ఏదో మంత్రదండం కాదు, అసలైన శక్తి మీ నమ్మకంలోని, మీ శ్రద్ధలో ఉంది. ఈ యాలకులు కేవలం మీ మనసుకి, ఆ భగవంతుడికి మధ్య ఒక బంతెనలాగా మాత్రమే పనిచేస్తాయి. మీ అదృష్టపు తాళాన్ని తెరిచే విజయవి మీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఇతరుల చేతులకు ఎందుకు ఇవ్వాలి? ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో వాళ్ళ కోసం లేదా వచ్చే అతిథుల కోసం మీరు విడిగా యాలకులను వాడవచ్చు, వాటిని పచ్చవచ్చు. కానీ ఏ 2 గింజలనైతే మీరు ప్రార్థన చేసి మీ అదృష్టానికి గుర్తుగా దాచిపెట్టుకున్నారో వాటిని మాత్రం పొరపాటున కూడా ఎవరికి ఇవ్వకండి. మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారికి మీరు లేదా పాన్ స్వీట్స్ ఇచ్చినట్లయితే ఆ సమయంలో మీ అదృష్టపు యాలకులున్న డబ్బీ మూత తీయకుండా జాగ్రత్త పడండి. ఇది స్వార్థం కాదు ఈ రాశివారు, ఇది ఒక ఆధ్యాత్మిక నియమం. ప్రతి మనిషికి ఒక రక్షా కవచం ఎలా ఉంటుందో ఈ యాలకులు మీకు రక్షణ నిలుస్తాయి. మీరు ఈ నియమాన్ని పాటిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మీ జీవితంలోనే అద్భుతమైన మార్పులు మొదలవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి నిలకడగా మారుతుంది. అనవసరమైన గందరగోళం తగ్గి నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ మాటల వలన ఇతరుల మనస్సు గాయపడడం తగ్గుతుంది. మీ మాట ఎదుటివారి గుండెకు తగిలేలాగా, అందరినీ మెప్పించేలాగా మారుతుంది. దీనివల్ల విడిపోయిన బంధాలు కలుస్తాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీకు జీవితంలోని తీపి నింపితే బుధుడు మీ వాక్కుకు శక్తిని ఇస్తాడు. అందుకే రేపటి నుంచి ఈ ఒక్క వస్తువును, అంటే యాలకులను ఎవరికి ఇవ్వనని గట్టిగా నిశ్చయించుకోండి. దీన్ని మీ గౌరవంగా, మీ అదృష్టంగా, మీ భవిష్యత్తుగా భావించి భద్రపరచుకోండి. మిగతా యాలకులు మీరు ఎన్ని పంచినా ఇబ్బంది లేదు. ఈ రాశివారు మా ఈ మాటల్లోని అంతరార్థాన్ని అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ మార్చి నెల ఈ 3 రోజులలో మీకు ఒక కొత్త వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఇప్పుడే లైక్ చేయండి, మరియు మీ ఆత్మీయులందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.